నమస్కారం. నమస్తే. మేడం, చాలా మందిలో పిల్లలు పుట్టాక ఆపరేషన్ అయిపోయినాక వాళ్ళు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కలవాలి అనేది వాళ్ళకి తెలియదు. అసలు ఎప్పుడు కలవాల్సి ఉంటుంది మేడం? యూజువల్లీ ఆపరేషన్స్ హాస్పిటల్స్లోనే అవుతాయి కాబట్టి చెప్తారు డెఫినెట్గా డాక్టర్స్ ఎప్పుడు కలవచ్చు కలవకూడదు అని. ఆపరేషన్ అంటే కట్ చేస్తారు, సూచర్ చేస్తారు, తర్వాత పెయిన్ ఉంటుంది కాబట్టి వెంటనే అయితే ఎవ్వరూ రెడీగా ఉండరు. వాళ్ళ నార్మల్ కావాలి కదా. ఆడవాళ్ళు చేయించుకునే ఆపరేషన్ ట్యూబెక్టమీ అంటారు. కాబట్టి ఆపరేషన్ ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి, ఒకటి మినీ ల్యాప్, ఇంకోటి ల్యాప్రోస్కోపీ. మినీ ల్యాప్ అంటే కట్ చేసి ట్యూబ్స్ కట్ చేసి స్కిన్ కట్ చేసి అబ్డామిన్ నుంచి లోపల నుంచి ట్యూబ్స్ కూడా కట్ చేసి ఆపరేషన్ చేస్తారు, కుట్లు పడతాయి దానికి. దాన్ని మినీ ల్యాప్ అంటారు. అది కాకుండా ఈ మధ్య ల్యాప్రోస్కోపీ ఆపరేషన్స్ వస్తున్నాయి. ల్యాప్రోస్కోపీ ఆపరేషన్స్ అంటే బ్యాండ్ చేస్తారు ట్యూబ్స్కి, ల్యాప్రోస్కోపీ చేసి, లేకపోతే కట్ చేస్తారు, కోయాగులేట్ చేస్తారు, కాటరీ చేస్తారు, ఇట్లా చేస్తారు. ఇది ల్యాప్రోస్కోపీ ఏంటంటే ఎక్కువ కట్టింగ్ ఉండదు, కట్టింగ్ కూడా పెయిన్ తక్కువ ఉంటుంది. యూజువల్లీ 1 వీక్ దాకా కొంచెం పెయిన్స్ ఉంటాయి. ఇది మినీ ల్యాప్ చేసిన వాళ్ళకి ఒక 15 days దాకా ఉంటుంది పెయిన్స్. అవన్నీ ల్యాప్ చేయించుకున్న వాళ్ళకి తొందరగా తగ్గిపోతుంది, పెయిన్స్ ఎక్కువ ఉండవు, వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ కూడా ఉండదు, అందుకని తొందరగా నార్మల్ అయిపోతారు ల్యాప్రోస్కోపీ స్టెరిలైజేషన్ చేయించుకున్న వాళ్ళు. కాబట్టి వీళ్ళు కొంచెం మంచి ఫుడ్ తీసుకొని అంత హెల్తీగా అయ్యి అంతా అయిపోయిన తర్వాత కలవచ్చు, సెక్స్ చేయొచ్చు. ఎవరు? ఓన్లీ లేడీస్కి ట్యూబెక్టమీ అయిన వాళ్ళు. కానీ మేల్స్లో అంటే హస్బెండ్స్ వ్యాసెక్టమీ అని చేయించుకుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే చేయించుకున్న తర్వాత కూడా 3 నెలల దాకా ఇంకా కణాలు ఉంటాయి వీర్యంలో. కాబట్టి ఆ 3 నెలల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కలవకూడదు 3 నెలల దాకా. 3 నెలల తర్వాత మళ్ళీ సీమెన్ టెస్ట్ చేయించాలి, వీర్యం టెస్ట్ చేయించుకోవాలి. చేయించిన తర్వాత అందులో ఏం లేవు, స్పర్మ్స్ లేవు అని నిర్ధారణ అయ్యాక వాళ్ళు ఏ జాగ్రత్తలు లేకుండా కలవచ్చు. అదే కనుక కలవాల్సిన వాళ్ళకి అవసరం పడితే కాండమ్స్ వాడుకోవాలి. అది కూడా ఏంటి, భర్త ఆపరేషన్ అయ్యాక నార్మల్ అయిపోయాక, పెయిన్ తగ్గి తనంతా నార్మల్ అయిపోయాక కలవచ్చు. కాకపోతే కాండమ్స్ పెట్టుకోవాలి. కాండమ్స్ లేకుండా 3 నెలల తర్వాత వీర్య పరీక్ష చేయించుకొని, వీర్య పరీక్ష నార్మల్ ఉండాలి. లేకపోతే 20 times ఇజాక్యులేషన్స్ అయిన తర్వాత వీర్య పరీక్ష చేయించుకోవాలి. 3 months తర్వాత కానీ 20 times ఇజాక్యులేషన్స్ అయిన తర్వాత వీర్య పరీక్ష చేయించుకొని అందులో ఏం కణాలు లేవు, అందులో ఏం స్పర్మ్స్ లేవు అన్న తర్వాత కాండమ్స్ అవి ఏమి అవసరం లేదు. ఎందుకంటే కొంతమందిలో ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. మేడం, వీళ్ళు ఆపరేషన్ అయ్యాక అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఆపరేషన్ అయ్యాక ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, ఐరన్ ఎక్కువ ఉన్నవి, బెల్లము, డేట్స్, ఆకుకూరలు, తర్వాత మామూలు కాయగూరలు, తర్వాత ఇవి డ్రై ఫ్రూట్స్, కాజు, పిస్తా, బాదం, ఇట్లాంటివన్నీ తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ ఏమో చికెన్, మటన్, ఎగ్స్, చికెన్లో లివర్, ఇవన్నీ తీసుకోవాలి. ఇవి కాకుండా మామూలుగా రైస్ ఇవన్నీ తీసుకోవాలి, చపాతీ, రైస్, ఇట్లాంటివన్నీ. వీటితో పాటు ఇవి ఇంపార్టెంట్. తర్వాత ఎట్లాగో ఇవి రాసిస్తాము, కొన్ని మేము మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అవి రాసిస్తాము, అవి తీసుకోవచ్చు. అందులో అప్పుడే పుట్టిన పిల్లలు పుట్టాగానే కొంతమంది చేయించుకుంటారు కదా ఆపరేషన్, పోస్ట్నేటల్ స్టెరిలైజేషన్ అంటారు. వాళ్ళైతే ఇంకా అంత యాంటీనేటల్ టైంలో ఏం యూజ్ చేస్తారో అవన్నీ కంటిన్యూ చేస్తారు. ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్, విటమిన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్, ప్రోటీన్ పౌడర్, అవన్నీ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే పిల్లలకి పాలు కూడా ఇస్తుంటారు కాబట్టి అది అవసరం, కాల్షియం కూడా, ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా స్పెసిఫిక్గా అదే ఫుడ్ మామూలు టైంకి తీసుకోవాలి ఫుడ్, అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఓకే.